హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీనివాస. ఈ వీడియోలో అద్భుతమైన ఒక ఆర్గానిక్ ఫెర్టిలైజర్ గురించి, దాని ఉపయోగాలు, దాన్ని ఎట్లా వాడాలి విషయాల గురించి తెలుసుకుందాము. జీడిపాకంలా అయితే వీడియో చివరికంటా సాగదీను, వీడియో మొదట్లోనే చెప్పేస్తున్నాను. మొక్కలు ఆరోగ్యంగాను అందంగాను పెరగడానికి చాలా వెజిటబుల్ మొక్కలకి ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అద్భుతంగా పనిచేస్తుంది. డోలమైట్ లైమ్ అంటారు, ఇది తెలుగులో సున్నపురాయి అంటారు. లైమ్ స్టోన్ నుంచి తయారు చేస్తారు. పూర్తిగా ఆర్గానిక్ ఫెర్టిలైజర్. ఈ ఫెర్టిలైజర్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఐడియా కోసం మీరు చూసుకోవచ్చు. డీల్స్ చూసుకుని మీకు ఎక్కడ వీలుంటే అక్కడ కొనుక్కోవచ్చు. ఏముంటుంది ఈ డోలమైట్ లైమ్లో అంటే, మొక్కలకి అవసరమైన కాల్షియము, మెగ్నీషియము పుష్కలంగా ఉంటాయి ఈ డోలమైట్ లైమ్లో. ఈ పౌడర్ వాడడం వల్ల ఉపయోగాలు ఏంటంటే, సాయిల్లో పీహెచ్ లెవెల్స్ని న్యూట్రల్ చేస్తుంది. సాయిల్లో పీహెచ్ లెవెల్ని న్యూట్రల్ చేయడం వల్ల మొక్కలు మట్టి నుంచి న్యూట్రిషన్స్ బాగా తీసుకోగలుగుతాయి. బ్లూబెర్రీస్ లాంటి మొక్కలకైతే ఎసిడిక్ లెవెల్ ఎక్కువగా ఉండాలి, కానీ మిగతా వెజిటబుల్ మొక్కలకి న్యూట్రల్గా ఉంటే బాగుంటుంది. అందువల్ల పీహెచ్ లెవెల్ని రేస్ చేసి న్యూట్రలైజ్ చేయడంలో ఈ పౌడర్ బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా వాడటానికి అనుమానాలుంటే మీకు డిజిటల్ డివైజెస్ దొరుకుతాయి. pH లెవెల్ సాయిల్లో టెస్ట్ చేయడానికి తక్కువ ధరలోనే ఉంటాయి. దాని లింక్ కూడా ఐడియా కోసం మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. వాటితో మీరు సాయిల్ని టెస్ట్ చేసి ఆ తర్వాత వాడవచ్చు. మొక్కలకు అవసరమైన కాల్షియం, మెగ్నీషియం అందించడమే కాకుండా మొక్కలు న్యూట్రియంట్స్ని సాయిల్ నుంచి బాగా తీసుకునేలా చేయడం వల్ల అవి అందంగా, ఆరోగ్యంగా, స్ట్రాంగ్గా పెరుగుతాయి. చక్కటి ఫ్రూట్స్ని అందిస్తాయి. అలాగే ఈ సున్నపురాయి డోలమైట్ లైమ్ వాడడం వల్ల బ్లాసమ్ ఎండ్ రాట్ అని మనం సాధారణంగా టమోటాల్లో చూస్తుంటాము. టమోటాలు వస్తూ ఉండగా అడుగు భాగంలో నల్లగా కనిపిస్తుంది. మీరు టమాటా మొక్కలు చిన్నగా ఉన్నప్పుడే ఒకసారి ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ని కొద్దిగా ఇచ్చినట్లయితే సాధారణంగా మనకు ఆ సమస్య కనిపించదు. ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ని ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అంటే రకరకాలుగా ఇవ్వవచ్చు. మట్టిలోనే ఈ డోలమైట్ లైమ్ని కొద్దిగా బాగా కలిపేసి నీరు అందించి ఆ తర్వాత మొక్కలని నాటుకోవచ్చు. అదొక పద్ధతి. లేదంటే కొద్దిగా మొక్కలు పెరిగిన తర్వాత కొంచెం మొక్కకి చుట్టుపక్కల కొద్దిగా పౌడర్ చల్లవచ్చు. ఇంకా మూడవ పద్ధతిలో నీటిలో కొద్దిగా ఈ పౌడర్ వేసి బాగా కలిపి ఆ నీరు అందించవచ్చు. ఇలా రకరకాల పద్ధతుల్లో ఇవ్వచ్చు. 3 నెలల నుంచి 4 నెలలకి ఒకసారి ఇస్తే సరిపోతుంది. మాకైతే ఇక్కడ మొత్తం పంటంతా 3 నెలల్లోనే అయిపోతుంది కాబట్టి మేము ఒక్కసారే ఇస్తాము. పూర్తిగా ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఏ విధమైన అనుమానాలు లేకుండా వాడవచ్చు. అలాగే సాయిల్లో pH లెవెల్స్ గురించి పూర్తి డీటెయిల్స్ ఇంకొక వీడియోలో చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఒక కామెంట్ పెట్టండి, ఒక షేర్ కొట్టండి. ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.